హాయ్ ఫ్రెండ్స్. 2 డేస్ బ్యాక్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అట్రాసిటీ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో మ్యాక్సిమం అందరూ దీన్ని ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతారు. కానీ మనము ఈ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ మాత్రం దీన్ని ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీలో కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనే ఒక టాపిక్ ఉంది. మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది స్టాట్యుటరీ ప్రొవిజన్స్లోకి వస్తుంది. సో వాళ్ళకు ఒక ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 17, ఆర్టికల్ 14, 15 ఇవన్నీ కూడా ఉంటాయి. సో కానీ మెజారిటీ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే వాళ్ళకి ఒక నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉంది. సో 338 ఏ ఆర్టికల్. సో వాటి గురించి మనం కొంచెం ఈ కరెంట్ అఫైర్స్గా ఉంది కాబట్టి ఈ టైంలో మనం చదువుకుంటే మనకు క్లారిటీగా గుర్తుంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక ఒకసారి ఆ కేసులోకి వెళ్దాం. ఆ కేసు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసేనండి అది. సో చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. సో జడ్జిమెంట్ ఏముందంటే హిందూయిజం, బుద్ధిజం అండ్ సిక్కిజంలో ఉన్న ఎస్సీస్ ఎస్టీస్కి మాత్రమే ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ వర్తిస్తుందని, మిగతా ఏ రిలీజియన్లో ఉన్న మిగతా కన్వర్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ యొక్క అట్రాసిటీస్ చట్టం వర్తించదు అనేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఆ మిగతా రిలీజియన్స్లో క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ వీటిల్లో క్యాస్ట్ సిస్టమ్ ఉన్నట్లు ఎట్లాంటి ట్రేసెస్ లేదు అన్నట్లు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయమనేసి చాలామంది కేసులు వేస్తారు. ఎందుకంటే 2018లో కూడా ఇలాంటి కేసు ఒకటి జరిగితే రీకన్సిడర్ చేయమని కేసు వేశారు. దాన్ని రీకన్సిడర్ చేసింది కూడా సుప్రీంకోర్టు. సో ఇక మనం ఈ యొక్క అట్రాసిటీ కేసులోకి వెళ్ళిపోదాం. కేసు గురించి 1989 అట్రాసిటీ యాక్ట్లోకి 1989 అట్రాసిటీ యాక్ట్లోకి. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి ఈ యాక్ట్ 1955 నుంచి ఉందండి. సో 1955లో ఇది అన్టచబిలిటీ యాక్ట్ అనేవారు, అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అనేవారు 1955లో. సో దీన్ని 1976లో దీని యొక్క పేరుని చేంజ్ చేశారు. సో ఏమని చేంజ్ చేశారంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని చేంజ్ చేశారు. సో దాన్నే 1989లో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేసి కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు అదే ప్లేస్లో. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సో దీంట్లో ఉన్న ప్రధానమైన సెక్షన్స్ ఏంటివి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ సెక్షన్స్లోకి వెళ్తే సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్ అండి, సెక్షన్ 3(1). దీనిలో ఏంటంటే ఈ అట్రాసిటీస్ ఏంటి, ఏ విధంగా అట్రాసిటీస్ ఉంటాయి, సో ఎన్ని అఫెన్సెస్, ఏ విధంగా అఫెన్సెస్ ఉంటాయి, దానికి పనిష్మెంట్స్ ఏంటివి అనేది ఈ సెక్షన్ 3(1)లో మెన్షన్ చేయబడ్డాయి. ఈ యొక్క అఫెన్సెస్ అనేది 37 అఫెన్సెస్గా, 37 అఫెన్సెస్గా ఈ యొక్క యాక్ట్ డివైడ్ చేసింది. సో చాలా వరకు ఏంటంటే ఎస్సీస్ ఎస్టీస్ ల్యాండ్స్ని బలవంతంగా తీసుకోవడం కానీ, వాళ్ళని అవమానించి బట్టలు లేకుండా వీధుల్లో తిప్పడం కానీ, గుళ్ళకి బడుల్లోకి అక్కడ రానియకుండా ఉండడం కానీ, పబ్లిక్ ప్లేసెస్లకి వాటర్ వెల్స్ ఇట్లాంటి వాటిలోకి రానియకుండా అవమానించడం కానీ, ఇటువంటివి చాలానే ఉన్నాయి. వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం కానీ, ఇటువంటి పొలిటికల్, ఎకనామికల్, సోషల్ ఇటువంటి అఫెన్సెస్ చాలా ఉన్నాయి. సో అవి ఒక 37 ఈ యాక్ట్లో పొందుపరిచారు. సో ఇవి 3(1)లో మెన్షన్ చేశారు. ఇవి ఈ కేసులో ఇక్కడ బుక్ అయిన వాళ్ళకి మాత్రం మినిమం 6 months అండ్ మ్యాక్సిమం 5 years జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది, అండ్ ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఎక్కువ పనిష్మెంట్ పడదంటే ఇంకా ఎక్కువ సీరియస్ క్రైమ్స్కి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అది సెక్షన్ 3(2)లో మెన్షన్ చేశారు. సెక్షన్ 3(2)లో సబ్సెక్షన్ 2లో ఈ యొక్క సీరియస్ క్రైమ్స్ని మెన్షన్ చేశారు. ఈవెన్ ఈ కేసెస్లో, ఈ యొక్క అట్రాసిటీ కేసెస్లో ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేసి ఈ యాక్ట్ మనకు చెప్తుంది. డెత్ పెనాల్టీ ఎప్పుడు ఇస్తారంటే ఈ యొక్క అబద్ధాలు, ఫాల్స్ క్లెయిమ్స్తో ఎస్సీస్ ఎస్టీస్ ఎవరికైనా డెత్ పనిష్మెంట్ లేకపోతే చనిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు దానిలో ఉన్న ముద్దాయిలకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే డెత్ పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ ఇల్లుకి తగలబెట్టేస్తే 10 years కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మనకి శిక్ష పడే అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్షన్ 4 ఆఫ్ దిస్ యాక్ట్ పబ్లిక్ సర్వెంట్స్ గురించి అండి. మనకి గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు కదా, పోలీస్ కావచ్చు, మనకి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు మనకి వారికి అట్రాసిటీ కేసులో వారిని ఏదైనా తప్పుదోవ పట్టించినట్లు చేస్తే, అంటే వారి కేసుని రిజిస్టర్ చేయకపోవడం కానీ, ఏమన్నా మిస్లీడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టచ్చండి, అట్రాసిటీ కేసు. దాంట్లో పనిష్మెంట్ 6 months to 1 year వరకు పనిష్మెంట్ ఉంటుంది వీరికి. నెక్స్ట్ సెక్షన్ 5 ఏం చెప్తుందంటే రిపీటెడ్గా ఈ కేసెస్లో
ఇరుక్కున్న వారికి, అంటే కేసు బుక్ అయిన వారికి ఎక్స్ట్రా పనిష్మెంట్స్ అండి. ఇక్కడ మామూలుగా అయితే నార్మల్గా అయితే 6 months పనిష్మెంట్, దీనికి మినిమం పనిష్మెంట్. కానీ దీన్ని 1 yearగా చేశారు ఈ రిపీటెడ్గా అఫెండ్ అయిన వాళ్ళకి. సో 1 year టు మ్యాక్సిమం 7 years వరకు వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, ఫైన్ పడుతుంది. సో అదే కాకుండా వీరికి మనకి ఈ కేసులో విక్టిమ్స్ ఉంటారు కదా, సో ఎస్సీస్ అండ్ ఎస్టీస్, వాళ్ళకి ఫైనాన్షియల్ రిలీఫ్ కూడా దీంట్లో ప్రకటించారు. మినిమం 85,000 నుంచి మ్యాక్సిమం 8,25,000 వరకు వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇస్తారు మనకి ఈ యాక్ట్ కింద కోర్టు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్లస్ అంతకుముందు 2018లో జరిగిన కేసెస్, సో ఇవన్నీ ఏంటంటే సెక్షన్ 18 గురించి అండి. సెక్షన్ 18 ఏం చెప్తుందా అంటే, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఉండదు అనేసి చెప్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బుక్ అయిన వాళ్ళకి ముందుగా అరెస్ట్ కాకుండా ఉండడానికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇస్తారు. కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో బుక్ అయిన వాళ్ళకి ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనే అవకాశం ఉండదు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారంటే సిఆర్పిసిలో 438వ సెక్షన్లో. మనకి ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ అనేసి ఒకటి ఉంది, కొత్తగా సిఆర్పిసి స్థానంలో తీసుకొచ్చారు. దాంట్లో 482 సెక్షన్ ఇది. దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ గురించి మెన్షన్ చేశారు. సో ఆ యాంటిసిపేటరీ బెయిల్ 438 ఆఫ్ సిఆర్పిసి అండ్ 482 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్ 18కి వర్తించవు అనేసి దీంట్లో మెన్షన్ చేశారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు. ఒకసారి బుక్ అయితే జస్ట్ అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ అయితే కన్ఫర్మ్గా అవుతుంది. సో దీని గురించే సుప్రీంకోర్టు కేసు పడితే సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో 2018లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాంట్లో ఏమిచ్చిందంటే, ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకముందే మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ప్లస్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా కన్సిడర్ చేయాలి అనేసి జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని మన పార్లమెంటు తీసేయడానికి, జస్ట్ తీర్పు తప్పు అన్నట్లు చెప్పడానికి సెక్షన్ 18A తీసుకొచ్చారు. దీంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదు. సెక్షన్ 18A మళ్ళీ అమెండ్మెంట్లో 2018లోనే అమెండ్మెంట్ చేసి ఇది తీసుకొని వచ్చారు. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదు, డైరెక్ట్ కేసు బుక్ చేసేయచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాదు అనేసి మళ్ళీ ఈ యొక్క సెక్షన్ 18A తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని 2020లో పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళా తన 2018 జడ్జిమెంట్ని రీకన్సిడర్ చేసి ఈ యొక్క సెక్షన్ 18A కరెక్ట్ అన్నట్లు మనకు ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేసింది. నెక్స్ట్ ఈ కేసుల్ని ఎస్ఐ ఆర్ సిఐ లెవెల్లో అయితే చేయరు. మినిమం డిఎస్పీ లెవెల్లో, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లెవెల్లో ఈ యొక్క కేసుని విచారణ చేస్తారు. సో ఈయన కూడా 30 days లోపు డైరెక్టర్కి, ఆ పోలీస్ డైరెక్టర్కి ఖచ్చితంగా ఇది రిపోర్ట్ చేయాలి, ఈ కేసు యొక్క పురోగతిని. కోర్టులో సెక్షన్ 14 ఆఫ్ దిస్ యాక్ట్, ఈ సెక్షన్ 14 ఏం చెప్తుందంటే, స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలి ఈ యొక్క కేసుల కోసం అన్నట్టు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ టైప్లో ఒక స్పెషల్ కోర్ట్స్ చేసి డే టు డే ఈ యొక్క పురోగతిని చేయాలి, ఈ కేసుని వెంటనే త్వరతగతిన ఇవి డిస్పోజ్ ఆఫ్ చేయాలి అన్నట్లు సెక్షన్ 14 ఆఫ్ దిస్ యాక్ట్ అయితే చెప్తుంది. ఇది మ్యాక్సిమం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 గురించి. ఇది అమెండ్మెంట్ 2018 అమెండ్మెంటు, 2018లో తీసుకొచ్చిన జడ్జిమెంటు, తర్వాత తీసుకొచ్చిన 18A అమెండ్మెంటు, తర్వాత 2020 కేసు. ఆ కేసు పేర్లు కూడా చెప్పారు, అవి కూడా ఇంపార్టెంటే, అడిగితే అడగచ్చు. గ్రూప్ 1లో కూడా ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. సో నెక్స్ట్ వీరి యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇవి ఆర్టికల్ 338 ఏం చెప్తుందంటే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్లో ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి ఎస్సీ ఎస్టీస్కి అనేసి చెప్పింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉండాలి ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి అన్నట్లు. సో దాన్ని 1978 అండ్ 1987లో ఒక రెజల్యూషన్ ద్వారా, గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ ద్వారా, అంటే ఒక జస్ట్ యాక్ట్ కూడా కాదు, రెజల్యూషన్ ద్వారా మనకి ఒక కమిషన్ లాంటిది ఏర్పాటు చేసింది ఎస్సీస్కి ఎస్టీస్కి. సో దాని అవసరం లేకుండా 65th అమెండ్మెంట్ ఆఫ్ 1990లో 65వ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీస్కి ఎస్టీస్కి ఒక కమిషన్ ఉండాలి అనేసి తీసుకొని వచ్చారు. ఇది 1990లో. తర్వాత 2003లో 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2003లో
ఎస్సీస్కి సపరేట్గా, ఎస్టీస్కి సపరేట్గా ఒక కమిషన్, నేషనల్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఎస్టీస్కి ఆర్టికల్ ఏంటంటే 338-A, 338 ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి ఉంటుంది. 338 ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి ఉంటుంది. సో ఇది 2004 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది ఎస్సీ ఎస్టీ కమిషన్స్. సో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్స్లో మెంబర్స్ని గురించి మాట్లాడుకుంటే ఒక చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటాడు, 3 అదర్ మెంబర్స్ ఉంటారు ఎస్సీస్కి ఎస్టీస్కి కమిషన్లో. సో ప్రెసిడెంట్ వీళ్ళని 3 ఇయర్స్ టర్మ్గా అపాయింట్ చేస్తారు. 3 సంవత్సరాలు ఉంటారు ఒకసారి అపాయింట్మెంట్ అయిన వాళ్ళు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇతను ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్లు ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు, తర్వాత దాన్ని పార్లమెంట్లో పెడతారు. నైస్, ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇవి ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. పైన చెప్పుకుంటే ఇండియన్ సొసైటీ క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇవి ఈ కరెంట్ అఫైర్స్ లాగా కాకుండా ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఇక ఇలాంటివి ఏమైనా ఇంపార్టెంట్ పాలిటీ లేకపోతే ఎకనామీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు దానికి ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.